తిరుమల శ్రీవారిని ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని, ఆయనకు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. అటు రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాళ్లకు ఇల్లు నిర్మించి ఇస్తామన్న ఆయన, జర్నలిస్టులకు సరసమైన ధరలకు ఇళ్లను అందజేస్తామని తెలిపారు. అలాగే టిట్కో ఇళ్ల నిర్మాణంకు టార్గెట్ పెట్టుకుని పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని, వాటిని ఏఐ పద్ధతిలో లబ్ధిదారులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు కొలుసు పార్థసారథి. రాష్ట్రంలో ఇల్లు లేని అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని, అదేవిధంగా పేదవాళ్ళతో పాటు జర్నలిస్టులకి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా సరసమైన ధరలకి ఇల్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సమస్యల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడనే కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, వీరికి తోడు దైవశక్తి కూడా తోడివారని, ఆ ఏడుకొండవాడు సహకారిగా ఉండాలని ఏడుకొండవాడిని ముక్కున్నాను. టిట్కో ఇల్లు కానివ్వండి, పిఎంఏవైలో నిర్మాణం సగంలో ఉన్న ఇల్లు కానివ్వండి, ఒక టార్గెట్ పెట్టుకుని వాటన్నిటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మా శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయన ఆదేశాలకు అనుగుణంగా తప్పకుండా ఒక సంవత్సరం లోపల పిఎంఐలో ఏదైతే ప్రోగ్రెస్ లో ఉన్నావో ఆ ఇళ్ళని కానివ్వండి, టిట్కో ఇళ్ళని కానివ్వండి, లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం చేస్తాం. ఏపీ అభివృద్ధి